మీనా కన్న తండ్రి రావడంతో మీనా కోటీశ్వరరాలని తెలుసుకున్న ప్రభావతి, ఏడుస్తున్న రోహిణి, మనోజ్. ఇంతకు ఏం జరిగింది? అసలు మీనా కన్న తండ్రి రావడమేంటి? మీనా సాంబయ్య కూతురు కాదా? మరి మీనా కన్న తండ్రి వచ్చి కోటీశ్వరరాలన్న విషయం బయట పెట్టాడా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీనా బాలు మళ్ళీ రాజేష్ సలహాతో ఒకటైపోతారు. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటట్టు చేసిన ప్రభావతికి మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసిపోవడం చూసి కడుపు మంటగా ఉంటుంది. ఏంటత్తయ్య, ఆశ్చర్యపోతున్నారా? నా భర్త మళ్ళీ నాతో ఇంత సంతోషంగా మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోతున్నట్టున్నారు అని చెప్పనేసరికి ఏంటి మీనా అని చెప్పాను. కానీ ఏమీ లేదులేండి, మనిద్దరం విడిపోతాము, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అని అత్తయ్య చాలా సెలపించుకున్నారు. అందుకే అత్తయ్యకి చెప్తున్నాను అనగాని, ఏంటి నిన్ను నేను వదులుకోవడమా? అది ఎప్పటికీ జరగదు. అయినా నన్ను అర్థం చేసుకుని నాకు ఇంత ప్రేమను పంచే భార్యను వదులుకునేవాడు మనిషి ఎందుకు అవుతాడు? మూర్ఖుడవుతాడు గాని అంటూ బాలు మాట్లాడేసరికి, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అనగానే, మరి వాడు మాట్లాడిన దాంట్లో తప్పేముంది ప్రభా అంటూ సత్యం ఎంట్రీ ఇస్తాడు. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఏం జరిగింది అనగాని, ఏమీ లేదులేండి మావయ్య అని చెప్పాను. కానీ నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులేమ్మా, బాలుకి నీకు మధ్య ఏదో చిన్న గొడవ వచ్చినట్టుంది, దాన్ని ప్రభావతి పట్టుకుని విడదీసేద్దాం అనుకుని ఉంటుంది. మీరిద్దరూ కలిసి ఉండడం ఈవిడ గారికి ఇష్టం ఉండదు కదా అని చెప్పి సత్యం మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పాను. కానీ చూడు ప్రభా, నీ గురించి నాకు తెలీదా? నీతో నేను కలిసి గత 30 సంవత్సరాలుగా కాపురం చేస్తున్నాను. నీ మనస్తత్వం ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా అంటూ సత్యం ప్రభావతిని తిట్టి, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావనుకో నువ్వు వెళ్ళిపోతావు శాశ్వతంగా పుట్టింటికి. నా బిడ్డలు నా కోడళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉంటాము అని చెప్పి సత్యం వార్నింగ్ ఇస్తాడు. ఇచ్చేసరికి ఇంకా ప్రభావతి నోరు మూసేస్తుంది. అమ్మ మీనా, నువ్వు బాలు ఎప్పటికీ కలిసే ఉండాలి. మీ ఇంట్లో ఈ ఇంట్లో మీ ఇద్దరూ ఉండాలి. మీ ఇద్దరూ లేకపోతే ఆ కలే వేరు. ఇంటికి రావడంతో అమ్మ మీనా అని పిలవడంతో గబగబా నువ్వు మంచినీళ్ళు తీసుకురావడం, నీ చేతి మంచినీళ్ళు తాగాక కొంచెం ఉపశమనం కలగడం అలవాటైపోయిందమ్మా. ఒక్కరోజు నేను ఇంటికి వచ్చేటప్పటికి నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టు అయిపోతుంది. అందుకేనమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. నాకు చెప్పు, నేను ఏం చేయాలో నేను పరిష్కారం ఆలోచిస్తాను అనగానే, సరే మావయ్య అని చెప్పి ఇంకా మీనా కాస్త అంటుంది. ఇంకా అలా అన్న మీనా బాలు ఇద్దరు కూడా చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎప్పటికీ వీళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలి, ఎవరి చెడు దృష్టి వీళ్ళ మీద పడకూడదు అని సత్యం అనుకుంటాడు. ఇంకా అలా అనుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు పనులు బిజీలో చాలా హడావిడిగా ఉంటారు. ఎందుకంటే అందరూ కూడా చాలా కష్టపడాలి, పని చేయాలి అని ఎవరి టాస్కులు వాళ్ళకి ఉన్నాయి కదా, వాళ్ళు ఆ టాస్కుల ప్రకారం వర్క్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఇంక ఇదిలా ఉండగా పార్వతి పూలకొట్టు చూసుకుంటూ ఉంటే కూతురు ఉద్యోగానికి వెళ్తుంది కదా, పూలకొట్టు మానేమని చెప్తుంది. మానేమని చెప్పేసరికి శివగాడికి కూడా జాబ్ వచ్చి, శివగాడు కూడా జాబ్ చేస్తున్నప్పుడు మానేస్తానులే సుమతి, నీ ఒక్కదాన్ని కష్టంతో ఇంట్లోకి సరిపోదు, పైగా ఏనా కొనుక్కోవాలన్నా దేనికైనా నువ్వు ఇబ్బంది పడతావు. అదే శివ కూడా తన చదువు అయిపోయి వాడు ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యాడనుకో, అప్పుడు నేను నువ్వు చెప్పగానే నిశ్చింతగా మానేసి ప్రశాంతంగా ఉంటాను అనేసరికి, సరేనమ్మా నాకు ఆలస్యం అవుతుంది నేను వెళ్తాను అని చెప్పాను. కానీ సరే జాగ్రత్త అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి, ఏంటి పార్వతమ్మ, సుమతికి ఉద్యోగం వచ్చినట్టుంది, ఇంకా నెక్స్ట్ శివాయి అనుకుంటా అని చెప్పాను. కానీ అవునక్క, శివకు కూడా చదువు పూర్తయి మంచి ఉద్యోగం వచ్చిందనుకో, ఇంకా ఈ పూలమ్మే బాధ నుంచి తప్పుకోవచ్చు అనగానే, బాధ ఏముంది అంటే ఒంట్లో బాగున్నా బాగోకపోయినా వచ్చి పూలమ్మాల్సిన పరిస్థితి వస్తుంది కదా, పైగా మీనా కూడా ఊరుకోదు.
చెల్లి తమ్ముడు ఇద్దరు కూడా నీ చేతికి అందొచ్చాక ఇంకెందుకమ్మా నువ్వు పని చేయడం? ఇంత కష్టపడుతున్నావు. మా నాన్న చనిపోయిన తర్వాత నువ్వే కుటుంబాన్ని చూసుకున్నావా అంటూ ఎప్పటికే 10 సార్లు అంటుంది మీనా. శివకు ఉద్యోగం వచ్చాక మానేస్తానులే అమ్మా అని చెప్పాను. అయితే మొత్తానికైతే తొందరలోనే నువ్వు షాపు తీసేస్తావన్నమాట అనగానే నాకు ఓపిక ఉండట్లేదక్క, నీరసం వచ్చేస్తుంది. అసలు కాళ్ళు అవి చాలా నొప్పులుగా ఉంటున్నాయి. కానీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తే ఇంట్లో భోజనానికి ఇబ్బంది అయిపోతుంది కదక్క. పైగా అప్పుడప్పుడు అక్కడక్కడ తీసుకున్న అప్పులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తీర్చుకుంటూ రావాలి కదా. అందుకే ఓపుకున్నంత కాలం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పనేసరికి అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే అంటూ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈలోపు మీనా కాస్త రానే వస్తుంది. బాగున్నావమ్మ మీనా అని చెప్పనేసరికి బాగున్నాను పెద్దమ్మ అని చెప్పాను. కానీ ఏంటే ఇలా వచ్చావు అనగాని ఈ పక్కనే పువ్వులు ఇవ్వాల్సి ఉంటే వచ్చానమ్మా అని చెప్పనేసరికి ఇంత ఎండ కాసేస్తుంది, ఇంత ఎండలో రావడం అంత అవసరమా అని చెప్పాను. కానీ అర్జెంట్ అంటమ్మా, తప్పదు, అవసరమే, వాళ్ళ అవసరాలే మనకు అవకాశం కదా, అందుకే రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ ఇంకా మీనా మాట్లాడిన తర్వాత సరే నేను పువ్వులు ఇచ్చి వస్తాను అంటూ మీనా వెళ్ళిపోతుంది. పాపం మీనా ఇలా కష్టపడుతూనే ఉంది. తన భర్త తను ఇద్దరూ కష్టపడుతున్నారు. ఎక్కడ పెరగాల్సిన బిడ్డో ఎక్కడ పెరుగుతుందో. అసలు వాళ్ళు ఆ బిడ్డని ఆ రోజు నాకు ఇచ్చేశారు. మళ్ళీ ఆ బిడ్డ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారో లేదో. ఎక్కడ ఆలోచిస్తారులే, ఈ బిడ్డ నా దూరం అయిపోయింది అని వదిలేసి ఉంటారు. అంత ప్రేమే ఈ బిడ్డ మీద ఉండుంటే ఖచ్చితంగా ఈ బిడ్డ కోసం వచ్చేవారు కదా. ఎవరు ఇన్ని సంవత్సరాలకు కానీ రాలేదు, మరి ఇంకెందుకు బిడ్డ గురించి ఆలోచిస్తారు అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది. ఇంకా పార్వతమ్మ అలా అనుకున్న తర్వాత సరే అక్క ఇంకా నేను వెళ్తాను అని చెప్పి పార్వతమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వెళ్ళిపోయేసరికి ఇక్కడ ఒక పెద్ద మనిషి మంచాన్న పడుంటాడు. మంచాన్న పడుండేసరికి చాలా దిగులుగా ఉంటాడు. మంచం మీద అంటే మంచం మీద కాదు, దిగులుతో ఉంటాడు. ఆ రోజు నువ్వు తొందరపడి తప్పు చేసావు నాన్న అని చెప్పాను. కానీ నేనేం తప్పు చేశాను రా అని చెప్పనేసరికి మరి ఆ రోజు నా బిడ్డ ప్రాణాలతో లేదు అని తెలిసి బయటికి ఇచ్చేసావు అనగానే బయటికి ఇచ్చేయలేదురా, అది ఒక చెప్పలేని గాథ అని చెప్పనేసరికి ఏంటి నాన్న ఏంటదంతా, ఆ బిడ్డ కనుక ఉంటే నీ ప్రాణానికే ప్రమాదం రా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతావు నాన్న, ఆ బిడ్డ ప్రాణాలతో లేదు అని చెప్పావు అనగానే ప్రాణాలతో లేదు కాదు, ఆ బిడ్డే గనక నీ దగ్గర పెరుగుంటే నీ ప్రాణానికే ప్రమాదం, అందుకే ఆ బిడ్డని మన ఇంట్లో పనిచేసే పార్వతమ్మకి ఇచ్చేసి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే ఆ విషయం అప్పుడు పెద్ద ఆయన ఎందుకు బయట పెడతాడంటే ఆయన ప్రాణాలు వదిలే చివరి క్షణంలో అయినా సరే ఆ బిడ్డ విషయంలో తప్పు చేశాను అన్న పశ్చాత్తాపంతోనే ఆ నిజాన్ని తన కొడుకుకు చెప్తాడు ఆ పెద్ద మనిషి. ఏంటి పార్వతమ్మాలకి ఇచ్చేసావా అని చెప్పాను. కానీ అవును, పార్వతమ్మాలకే ఆ బిడ్డనిచ్చి కొంచెం డబ్బిచ్చి పెంచుకోమని పంపించేశాను. ఆ బిడ్డే గనక నీ దగ్గర ఉండుంటే నీ ప్రాణానికి ప్రమాదమని చెప్పే ఇచ్చేశాను. ఆ పాపమో శాపమో నీకు తర్వాత పిల్లలే కలగలేదు, నాకు ఈ పరిస్థితి వచ్చింది. తర్వాత నీ భార్య కూడా చనిపోయింది. ఆ బిడ్డ నీ ఇంటి నుంచి దూరం చేయడమే అనుకుంటా ఇంత ప్రమాదానికి కారణమయ్యింది అని చెప్పనేసరికి ఇప్పుడు పార్వతమ్మ దగ్గర పెరుగుతున్న బిడ్డే నా బిడ్డనా అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి నీకైతే ఈ నిజం చెప్పాను, ఇక్కడ నా ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పి అతని కొడుకు చేతిలో చెయ్యి వేసి ప్రాణాలు వదిలేస్తాడు. ప్రాణాలు వదిలేసేసరికి ఎంత తప్పు చేసావు నాన్న, ఈ తప్పు మా కుటుంబాన్ని ఎంతలా వెంటాడిందో తెలుసు కదా. ఆ బిడ్డ వల్ల నా ప్రాణాలు పోతాయని నీకు ఏ జ్యోతిష్కుడు చెప్పాడో తెలియదు. కానీ మన ఇంట్లో ఆ బిడ్డ వల్ల ప్రశాంతత దూరమైంది. అదే బిడ్డ మన కుటుంబంలో ఉండుంటే నీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? తనకు ఆ రోజు ఆ పరిస్థితి వచ్చేదా? తన బిడ్డ తనకు దూరమైందని ఎంతో క్షోభను అనుభవించింది. బ్రతికున్నంత కాలం బాధపడుతూనే ఉంది. మరొక బిడ్డ కూడా తనకి కలగలేదు. ఆ బిడ్డను తీసుకొచ్చి మన యావదాస్తికి వారసురాలని చెయ్యాలి.
మా బిడ్డకు ఎలాంటి అన్యాయం జరగకూడదు. ఇంతకీ ఇప్పుడు పార్వతమ్మ వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో అని చెప్పి వెంటనే తన మేనేజర్ని పిలిపిస్తాడు. ఏంటి సార్ అని చెప్పాను కానీ నాకు అర్జెంటుగా ఒక 2-3 డిటెక్టివ్లు కావాలి అని చెప్పనేసరికి, ఎందుకు సార్ అనగానే, నా తప్పిపోయిన బిడ్డ నాకు దొరకాలి. ఆ బిడ్డను తీసుకువెళ్ళింది ఒక ఆడావిడ ఎక్కడుందో ఏంటో తెలుసుకుని నా బిడ్డ జాడ తెలుసుకోవాలి, లేదంటే నాకు ప్రశాంతత ఉండదు అనగానే, ఓకే సార్ అని చెప్పి వెంటనే 2-3 డిటెక్టివ్ని పిలిపించేసరికి, ఇంకా పార్వతమ్మ లేదు కదా, పార్వతమ్మ ఫోటో వీళ్ళింట్లో ఎందుకుంటుంది? సో ఇంకా అతనైతే పార్వతమ్మ ఎలా ఉంటుందో ఏంటో అని ఒక స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపించి పార్వతమ్మ ఫోటో గీస్తాడు. అప్పట్లో పార్వతమ్మ సన్నగా ఉన్న ఫేస్ అది నార్మల్గానే ఉంటుంది కదా. సో ఆ ఫోటో అంతా కూడా తను చెప్పిన పోలికలతో ఫోటో గీయించేసరికి ఆ ఫోటోని చూసి, ఇంకా ఇది మామూలు మనిషి పిక్చర్లో కంటే ఇలా స్కెచ్ కాకుండా పర్సన్ ఎలా ఉంటారో అనేది చూపించమనగానే మొత్తం పెయింట్లు అవి వేసి చూపించేసరికి ఈవిడే అని చెప్పాను. కానీ అవే కొన్ని కాపీలు తీసుకుని అందరూ కూడా ఈవిడ్ని ఎక్కడున్నా వెతకండి, ఈవిడ్ని వెతికి నా దగ్గరికి తీసుకురండి, ఆ తర్వాత ఏం చేయాలో అదే చేస్తాను, నా దగ్గరికి తీసుకురావకపోయినా పర్వాలేదు, ఆవిడ ఎక్కడ ఉందో, ఏ ఏరియాలో ఉందో, ఏ స్ట్రీట్లో ఉందో తెలుసుకుని నాకు ఫోన్ చేయండి, నేనే వస్తాను అని చెప్పి అందరినీ కూడా అన్ని ఊర్లకు డిటెక్టివ్ని, కొంతమంది మనుషుల్ని మొత్తం ఫోటో ఇచ్చి పంపించేసరికి వెతుకుతారు. ఒక డిటెక్టివ్ అయితే రాజమండ్రిలో దిగుతాడు. అదే డిటెక్టివ్తో పాటు నార్మల్గా వీళ్ళ రౌడీ మనిషి కూడా దిగేసరికి ఇంకా పూల కొట్టు దగ్గర పూలు అమ్ముతూ పార్వతమ్మ కనిపించేసరికి ఈవిడి నా దగ్గర ఉన్న ఫోటో అని చెప్పి ఫోటోని చూస్తూ అటు ఇటు చూసేసరికి ఈ లోపు ఎవరినో అంటే తెలిసిన వాళ్ళని గుద్దేసేసరికి, ఏంటయ్యా చూసుకొని అవసరం లేదా అనగానే ఆ ఫోటో కింద పడిపోవడంతో, ఇదేంటి మా పార్వతమ్మ ఫోటోలాగే ఉంది కానీ పడుచప్పుడు పార్వతమ్మ అని చెప్పనేసరికి, ఈవిడ నీకు తెలుసా అని చెప్పాను. కానీ ఈవిడ గురించి నువ్వెందుకు అడుగుతున్నావు బాబు అనగానే, ఈవిడ మాకు చాలా ముఖ్యం, ఈవిడ ఎక్కడ ఉంటుందో ఏంటో మాకు చెప్పండి దయచేసి అని చెప్పాను. కానీ ఈ ముందుకు వెళ్తే ఒక శివాలయం ఉంటుంది, ఆ శివాలయం దగ్గరే పువ్వులు అమ్ముతూ ఉంటుంది అని చెప్పి మాట్లాడేసరికి, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆవిడకి ఒక 1000 రూపాయలు ఇచ్చి ఇంకా అక్కడి నుంచి శివాలయం దగ్గరికి వెళ్ళేసరికి పార్వతమ్మ అక్కడే ఉంటుంది. ఈ ఫోటోని ఆ ఫోటోని 2 కూడా చూసిన తర్వాత ఇంకా వెంటనే వాళ్ళ బాస్కి ఫోన్ చేస్తారు. బాస్ దొరికేసింది, ఆ పార్వతమ్మ గారు దొరికేశారు అని చెప్పాను. కానీ అవునా ఎక్కడున్నారు అనగానే, పలానా ఏరియాలో రాజమండ్రిలో ఉన్నారు సార్ అని చెప్పనేసరికి, సరే ఆవిడ ఎక్కడికి వెళ్తుంది, ఆవిడ ఇల్లు ఎక్కడ ఏంటో అని కనుక్కో, కానీ ఆవిడని ఇబ్బంది పెట్టకు, ఆవిడని డిస్టర్బ్ చేయకు, నేను వచ్చిన తర్వాత సరా ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను అని చెప్పి ఇంకా చెప్పేసేసరికి సరే అని ఇంకా దూరం నుంచే ఫాలో చేయడం మొదలెడతాడు. తను పార్వతమ్మ కాస్త తన ఇంటికి వంట చేయడానికి వెళ్ళిపోయేసరికి వెనకాలే ఇంటి అడ్రస్ కూడా కనుక్కునేసరికి వీళ్ళు కాస్త ఎప్పుడో సాయంత్రానికి ఇంటికి రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రి చేరుకునేసరికి రాజమండ్రిలో కాస్త ఈ డిటెక్టివ్ని కలిసి ఎక్కడ అనగానే, సార్ అదే ఇల్లు సార్ అని చెప్పనేసరికి ఇద్దరు కూడా వచ్చి తలుపు కొడతారు. ఎవరండి మీరు అని చెప్పాను. కానీ పార్వతమ్మ నేను గుర్తులేనా అని చెప్పాను. కానీ అయ్యా మీరా, బాగున్నారయ్యా, గుర్తుపట్టలేకపోయానయ్యా అని చెప్పాను. కానీ పర్వాలేదు పార్వతమ్మ, ఎలా ఉన్నారు, బాగున్నారా, సాంబయ్య అని చెప్పాను. కానీ ఇంకెక్కడ సాంబయ్య, చనిపోయారు ఆయన, పిల్లలు 3 నాకు వదిలేసి చనిపోయారు అనగానే, మీరేంటి బాబు ఇలా వచ్చారు, నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది, అమ్మాయి గారి ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పాను. కానీ వాళ్ళిద్దరూ నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయారు పార్వతమ్మ అని చెప్పనేసరికి, అవునండి, సరే మా నాన్న నీకు అప్పట్లో ఒక బిడ్డని ఇచ్చాడంట కదా, ఆ బిడ్డ ఎవరు, ఎక్కడుంది అని చెప్పాను. కానీ బాబు ఆ బిడ్డ గురించి అనగానే, ఆ బిడ్డ గురించి నాకెలా తెలిసింది అని అనుకుంటున్నావా, మా నాన్న ప్రాణాలు వదులుతూ తను చేసిన పాపమేంటో, తన కుటుంబానికి వచ్చిన శాపమేంటో అన్నీ వివరంగా చెప్పాడు. అందుకే ఆ బిడ్డని వెతుక్కుంటూ ఆ బిడ్డను దగ్గరికి తీసుకుని ఆ బిడ్డను క్షమాపణ అడిగితేనే కానీ
నేను మా నాన్న చేసిన పాపం పోదు, మా నాన్న చేసిన నాకే ఆ పాపం అంటుతుంది కదా, అందుకని ఆ బిడ్డ ఎక్కడుందో తీసుకువెళ్ళు అని చెప్పనేసరికి ఆ బిడ్డ మీనా దగ్గరికి సరే పదండి వెళ్దామని మీనా దగ్గరికి బయలుదేరుతుంది. అమ్మ మీనా ఎక్కడున్నావు అని చెప్పాను కానీ ఇప్పుడే ఇంటికి వచ్చానమ్మా అని చెప్పనేసరికి సరే అని ఫోన్ పెట్టేస్తుంది. అమ్మ ఇది అడగడానికే చేసిందా ఏంటి, ఇంటికి వచ్చాను అనగానే ఫోన్ పెట్టేసింది అనుకుంటూ ఇంకా మీనా ఆ అమ్మాయి ఎందుకు ఫోన్ చేసింది, ఎందుకు పెట్టేసింది అనుకుంటూ ఉంటుంది మీనా. ఈలోపు ప్రభావతి అప్పుడే కామాక్షి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వీళ్ళింటికి వస్తూ ఉండగా ప్రభావతి వాళ్ళ ఇంటి ముందు 2 కార్లు ఆగుంటాయి. ఇదేంటి మన ఇంటి ముందు 2 కార్లు ఆగున్నాయి, ఎవరైనా డ్యాన్స్ స్కూల్లో జనాన్ని చేర్పించడానికి కార్లలో తీసుకొచ్చారేమో అనుకుంటూ ఉండగానే పార్వతమ్మ కారులోంచి దిగుతుంది. ఇదేంటి పార్వతమ్మ ఇంత పెద్ద కారులో దిగుతుంది, ఈ కారు ఏమో ఏకంగా పడవలాగా ఇంత పొడుగుంది, కారులో దిగడం ఏంటి అని చెప్పనేసరికి రండి రండి సార్ రండి అని చెప్పి లోపలికి తీసుకొస్తుంది. అమ్మ మీనా అనుకుంటూ ఉండగానే చెల్లమ్మ ఎప్పుడొచ్చావు అనగానే ఇప్పుడే వచ్చానన్నయ్య అని చెప్పనేసరికి రండి లోపలికి రండి సార్ కూర్చోండి అని చెప్పి ఇంకా అక్కడ ఒక కుర్చీ ఉంటే కుర్చీ వేసేసరికి ఎవరమ్మా అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అన్నయ్య చెప్తాను అనేసరికి నమస్కారం అండి అని చెప్పాను కానీ నమస్కారం అండి, మీరు అనగానే మీరు హైదరాబాద్లో మాకు పెద్ద బిజినెస్ ఉంది, ఆ బిజినెస్లన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పనేసరికి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పాను కానీ పార్వతమ్మ వచ్చి చెప్తాను అని చెప్పింది కదండి, ఒక్క నిమిషం అని చెప్పాను కానీ మీ నాన్న తీసుకుని వస్తుంది. వచ్చేసరికి పార్వతమ్మ అని చెప్పాను కానీ ఆ రోజు మీ నాన్నగారు నా చేతిలో పెట్టిన బిడ్డ ఇదే బాబు, మీ కన్న బిడ్డ తినే మీనా అని చెప్పి మీనాను కాస్త చూపించేసరికి ఒక్కసారిగా ప్రభావతి కామాక్షికి కూడా ఫోన్ చేసి రమ్మనడంతో కామాక్షి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా ఇంటికి వస్తూ ఉంటారు. ఇంకా అందరూ కూడా అలా షాక్ అయిపోతారు. ఏంటి ఎవరికి అర్థం కావట్లేదా, వాళ్ళ నాన్నగారే చిన్నప్పుడు మీనాని నా చేతిలో పెట్టారు అని చెప్పాను కానీ నేను చెప్తానండి, నాకు ఈ బిడ్డ పుట్టింది, ఈ బిడ్డ పుట్టిన జాతకం ప్రకారం నా దగ్గర ఉంటే నాకు ప్రాణగండం అని చెప్పి మా నాన్నగారికి ఏకైక కొడుకుని నన్ను కాపాడుకోవడం కోసం ఈ బిడ్డని నా నుంచి దూరం చేశారు. అప్పుడు మా ఇంటి దగ్గర పనిచేసే ఈ పార్వతమ్మకిచ్చి ఈ బిడ్డను దూరంగా పంపించేశారు. ఆ తర్వాత మావిడ ఆ బిడ్డ లేకపోవడంతో తన ఆరోగ్యం చాలా క్షీణించింది. తర్వాత కూతురు గురించి ఆరాటపడి తన ప్రాణాలు వదిలేసుకుంది. ఈ మధ్యనే మా నాన్నగారు మంచాన పడ్డారు. అలా మంచాన పడ్డ మా నాన్నగారు నాకు ఈ విషయం చెప్పారు, నీ కూతురు చనిపోలేదు, బ్రతికే ఉంది, పార్వతమ్మ చేతికిచ్చి పంపించేశాను, ఆ శాపమే నాకు ఇలా తగిలింది, తల్లి బిడ్డల్ని తండ్రి కూతుర్ని దూరం చేసిన పాపం ఊరికే పోదు కదా అంటూ అసలు విషయం నాకు చెప్పి ఆ బిడ్డనుకు తీసుకొచ్చి ఆ బిడ్డకు న్యాయం చేయాలి, మనం అందించలేని ప్రేమను అందించాలి అంటూ మా నాన్నగారు చనిపోయేటప్పుడు నా దగ్గర మాట తీసుకున్నారు. అందుకోసమని బిడ్డ గురించి వెతుకుతూ వచ్చాను. నాకు నా బిడ్డ అంటే చాలా ఇష్టం. ఈ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎన్నో హోమాలు ఎన్నో చేశాము. మరి ఏమైందో, మరి ఆ జాతకం చెప్పిన ఆ పంతులు గారు చెప్పిన మాటలనే మా నాన్న పట్టుకుని ఈరోజు నా బిడ్డను నా నుంచి దూరం చేశాడు. కానీ పార్వతమ్మ బిడ్డను తీసుకువెళ్ళి తన సొంత బిడ్డలా చూసుకుని పెళ్లి చేసి అత్తవారింటికి కూడా పంపించింది అని చెప్పి అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తాడు. ఈలోపు బాలు కూడా వచ్చేసేసరికి అయ్యా అల్లుడు అని చెప్పాను కానీ నమస్కారం అండి అని చెప్పనేసరికి బాబు నీ పేరు అనగానే బాలు అనేసరికి బాగుంది బాబు అని చెప్పి ఇద్దరిని కూడా పక్కన పెట్టి చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. సరే ఇంకా వెళ్దామా అని చెప్పాను కానీ ఎక్కడికి అని చెప్పనేసరికి అదేంటమ్మా మనకక్కడ ప్యాలెస్ లాంటి ఇల్లుంది, ఆ ఇంటికి వెళ్దాము అనగానే నాకు ఇక్కడే బాగుంది అని చెప్పనేసరికి అలా అనకూడదమ్మా, నేను నిన్ను దూరం చేసుకుని ఎన్నో రోజులుగా క్షోభ అనుభవిస్తున్నాను, నువ్వు నా దగ్గరికి వచ్చే క్షణాలు ఇవి, రాను ఉండలేను అంటే నేను బాధపడతానమ్మా, ఈ తండ్రి మనసును అర్థం చేసుకో,
తల్లి ఎలాగా లేదు, కేవలం తండ్రి మనసునైనా అర్థం చేసుకో అంటూ ఇంకా మీనాని పట్టుకునేసరికి అది కాదు నాన్న అంటూ మాట్లాడేసరికి, నాన్న మళ్ళీ పిలమ్మ, నా జీవితంలో నాన్ననే పిలుపు నా చెవుకి వినబడుతుందా లేదా అని అనుకున్నాను, కానీ ఇలా నా చెవులకి వినబడింది, చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా ఆ వచ్చిన వ్యక్తి అయితే తెగ సంబరపడిపోతాడు. అమ్మ మీనా, మీ నాన్నగారు అంత ప్రేమగా పిలుస్తున్నప్పుడు వెళ్ళను అని అనకూడదు అని చెప్పాను, కానీ మేము అక్కడికి వెళ్ళిపోతే మీరంతా ఒంటరి వాళ్ళు అయిపోతారు కదా మామయ్య అని చెప్పనేసరికి, ఏం కాదు మనం వెళ్ళి ఒక 10 రోజులు ఉండి వచ్చేద్దాంలే మీనా అని చెప్పాను, కానీ సరేనమ్మా, అక్కడికి వచ్చి ఒక 10 రోజులు ఉండి ఇక్కడికి వచ్చి ఒక 2 రోజులు ఉండి మళ్ళీ నా దగ్గరికి రండి, నా ప్రాణాలు పోయేంత వరకైనా నాతో కలిసి ఉండండి అమ్మా అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా మీనా బాలు బయలుదేరతారు. బయలుదేరి వెళ్ళిన తర్వాత లాయర్ గారిని పిలిపించి, లాయర్తో ఈ యావదాస్తి అంతటికీ కూడా వారసురాలు నా కూతురు మీనా, నా కూతురు పేరు మీద నా అల్లుడి పేరు మీద ఈ ఆస్తి అంతా రాసిచ్చేయండి అని చెప్పి మాట్లాడేసరికి సరే అని లాయర్ చెప్తాడు. చెప్పిన తర్వాత బాబు బాలు మీ నాన్నగారికి ఫోన్ చేసి ఇవ్వమ్మా అని చెప్పాను, కానీ సరేనని సత్యానికి ఫోన్ చేసిస్తాడు. హలో బావగారు అని చెప్పాను, కానీ చెప్పండి అని చెప్పనేసరికి, మీ కుటుంబాన్ని అంతా కూడా తీసుకుని మీరు హైదరాబాద్ బయలుదేరండి, మీకోసం నేను ఒక భోగి అంతా కూడా బుక్ చేసి మీకు టిక్కెట్లు పంపిస్తాను, మీరు అందులో ఇబ్బంది పడకుండా వచ్చేసేయండి అనగాని, అయ్యో పర్వాలేదండి అనగాని, లేదు లేదు నేను పంపిస్తానని చెప్పి వెంటనే మేనేజర్కి చెప్పి ఓకే సార్ అని చెప్పి వెంటనే ఆ టికెట్స్ అన్నీ కూడా సత్యం వాట్సాప్కు పెట్టడంతో అందరూ కూడా బయలుదేరండి, మనం హైదరాబాద్ వెళ్తున్నాము అని చెప్పాను, కానీ అన్నయ్య మేము అని చెప్పి ఇంకా రంగా ఇటు వీళ్ళను కానీ అందరూ కూడా అందరికీ ఆయన ఒక భోగియే చేయించారు, ఎంతమంది భోగిలో పడితే అంతమంది వెళ్ళొచ్చు అని చెప్పి మాట్లాడేసరికి సరే అని అందరూ కలిసి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడికి కార్లు 4-5 కార్లు వచ్చి మరి అందరినీ పికప్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్తాయి. ఇంటికి తీసుకువెళ్ళాక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మీనా అయితే ఒంటి నిండా నగలు, పట్టు చీర, మహాలక్ష్మిలా ఉంటుంది. మహాలక్ష్మిలాగే ఇంటి ముందుకు ఎదురొచ్చేసరికి మీనాని చూసి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. మీనా ఏనా అని చెప్పాను, కానీ ఇన్ని రోజులు మీనాని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడావు కదా వదిన, ఇప్పుడు నోరు రావట్లేదేంటి, ఆ నోట్లో ఏ బంగారు బిస్కెట్లో పెట్టి చంపేస్తారనుకుంటున్నావా ఏంటి అంటూ కామాక్షి అనేసరికి, అది కాదు వదిన, మీనా ఏంటి కోటీశ్వరరాలు అవ్వడం ఏంటి, కళలో కూడా ఇది జరుగుతుంది అని అనుకున్నామా, లేదు కదా, మరి ఇప్పుడు ఇలా జరిగింది, చాలా సంతోషంగా ఉంది కదా అనగానే, అవును చాలా సంతోషంగా ఉంది, మా ఆయనకు చెప్పి ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అనగానే, అన్నయ్య ఇక్కడ ఉండడలే వదిన, అన్నయ్య ఇక్కడ వాతావరణం భరించలేడు, అక్కడే ఉంటేనే సంతోషపడతాడు, ఏమంటావు రంగా అనగానే, ఇన్ని రోజులకు ఒక మంచి మాట చెప్పావు అని చెప్పి ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా రెండత్తయ్య రండి అని అందరూ లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిపించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది, లాయర్ గారు వస్తున్నారు, లాయర్ గారు వచ్చాక నేను మాట్లాడతాను అని చెప్పి ఇంకా అతను అందరికీ కూడా 10 రకాల టిఫిన్లు చేసి అందరికీ కూడా డైనింగ్ టేబుల్ నిండా టిఫిన్లు పెట్టి చాలా సాదరంగా ఆహ్వానిస్తాడు. అలా ఆహ్వానించేసరికి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇంకా లాయర్ రావడంతో అందరి ముందు ఆస్తి పేపర్లన్నీ కూడా మీనా చేతిలో పెట్టేసరికి, మా మామయ్య గారికి ఇవ్వండి, మా మామయ్య గారి చేతుల మీదే నాకు తీసుకోవడం ఇష్టము అని చెప్పనేసరికి సరే అని తీసుకోండి అని సత్యం చేతిలో పెట్టడంతో సత్యం మీనాకైతే ఇస్తాడు. ఈ ఆస్తి ఇవన్నీ ఎందుకు అని చెప్పాను, కానీ నా తృప్తి కోసం, కేవలం నా వారసురాలుగా మీనాని చెప్పుకోవడం కోసం, మీనాకు ఇవేమీ అవసరం లేదు, తన తల్లి కూడా అంతే చాలా సింపుల్గా ఉండేది, దేనికి హంగులు ఆర్పాటాలు చేయడం తనకు అస్సలు ఇష్టం ఉండదు అనగానే, అవునవును అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పి అందరూ కూడా మాట్లాడతారు. మాట్లాడేసరికి చాలా సంతోషపడిపోతారు. మొత్తానికైతే మీనా కన్న తండ్రి ఎంట్రీ ఇవ్వడంతో మీనా బ్రతుకు మారిపోతుంది. ప్రభావతి అయితే షాక్
అయిపోతుంది. ఇంకా మా రోహిణి అయితే నా బ్రతుకేమవుతుందో, నేను డబ్బు లేని దాన్ని అన్న విషయం తెలిస్తే ఇంకా నన్ను బ్రతకనిస్తుందో మా అత్త అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.